వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పినకోట పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. మా సులభంగా గ్రామానికి పాఠశాల రోడ్డు సౌకర్యం లేనందువలన పిల్లలు ఏమంటే పడవ ప్రయాణం మీద 3 కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది. అదేవిధంగా మాకు పాఠశాల కావాలంటే మా ఊర్లో కావాలి. మా పిల్లలు కూడా బాగుండాలంటే మా ఊర్లో పాఠశాల కావాలని అడుగుతున్నాం. ఈరోజు పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈరోజు మేము సొల్బం గ్రామం నుంచి గత 20-30 సంవత్సరాల కాడి నుంచి ఇక్కడే జీవిస్తున్నాం. కానీ ఈరోజు అయితే మాకు పిల్లలకి పాఠశాల లేదు, అలాగే రోడ్డు సౌకర్యం లేదు. అలాగే రోజు సామరబ్బ స్కూల్కి మా పిల్లల్ని తీసుకెళ్ళాలంటే రోజు పడవ ప్రయాణం పెట్టి తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా అలాగే 3 కిలోమీటర్ల దూరాన్ని సామరబ్బ స్కూల్కి మా పిల్లలకి తీసుకెళ్ళి మళ్ళీ రోజు సాయంత్రం 5 గంటలకు మా పిల్లలకి మేము తీసుకుని వస్తున్నాం. కాబట్టి అధికారం మా పంచాయతీ అధికారులు కానీ మా మండలం అధికారులు కానీ ఈ రోజుకి వచ్చి సుల్గం గ్రామం పిల్లలు ఎటువంటి రకంగా జీవిస్తున్నారని కూడా ఏ అధికారి కూడా వచ్చి ఈరోజు మా గురించి తెలియపరలేదు, తెలుసుకోలేదు కూడా. కాబట్టి మాకు వెంటనే రోడ్డు సౌకర్యం మా పిల్లలకి పాఠశాల కల్పిస్తారని మేము ఈరోజు కోరుకుంటున్నాం. నా పేరు కే గోవిందరావు. నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ సల్బొంగ గ్రామంలో 12 మంది విద్యార్థులు రేవాడ డాములో సుమారుగా 300 మీటర్ల లోతైన డాములో నుంచి ఈరోజు తామరబ్బ స్కూల్కి అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం సంబంధించిన ఏరియాలకి బోటు మీద రోజు ప్రయాణం చేస్తున్నారు. దీని మీద మన ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కూడా జిల్లా కలెక్టర్ గారిని దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పన్నారు. ఇప్పుడు వచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రెండోది, ఏదైతే సులభం గ్రామం ఉందో ఆ గ్రామానికి రోడ్డు కానీ స్కూల్ కానీ లేకపోవడం వల్ల ఆదివాసీ గిరిజన బిడ్డలు ఈరోజు నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షాలు వస్తే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆందోళనతో ఈరోజు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అందుకని ఐటీడీఏ పిఓ గారు ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్కూలు రోడ్డు ఏర్పాటు చేయకపోతే సిపిఎం పార్టీ ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావించడం జరుగుతుంది. నా పేరు కే గోవిందరావు, గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడిని. ఈరోజు సులభం గ్రామంలో 12 మంది విద్యార్థులు డ్రైవర్ డాములో మీదుగా 1.5 కిలోమీటర్ల తామరబ్బ స్కూల్కి చదువుకోవడానికి వెళ్తున్నారు. కానీ నేటికి కూడా పాలకులు ఎటువంటి పరిష్కారం లేకపోవడం వల్ల రోడ్డు అలాగే స్కూల్ లేకపోవడంతో గుండెలు చేతిని పట్టుకొని భయం బిక్కుబుక్కుమని ఈరోజు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ఆ గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ రకంగా పినకోట అనంతగిరి మండలం సంబంధించిన ఏది పంచాయతీ మారుమూల గ్రామాలు ఉన్నాయో అనేక గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఐటీడీఏపీఓ ఈ గ్రామాలు సందర్శించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.